అంటే మీరు చూసే కొన్ని టొయోటా కార్లు యాక్చువల్లీ టొయోటా కార్లు కావు, అవి మారుతి సుజుకి కార్లు అనమాట. అఫ్ కోర్స్ ఇది మీకు వినడానికి షాకింగ్గా ఉండొచ్చు, బట్ ఇది రియాలిటీ. సో ఈరోజు వీడియో కొంచెం స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఏంటంటే మనం మార్కెట్లో చాలా కార్స్ ఉంటాయి, ముఖ్యంగా ఇండియాలో పాపులర్ బ్రాండ్ వచ్చేసి మారుతి సుజుకి అనమాట. చాలా పాపులర్ బ్రాండ్, హైయెస్ట్ మార్కెట్ షేర్. బట్ నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను అబౌట్ మారుతి సుజుకి. మారుతి సుజుకి అండ్ టొయోటా ఈ రెండు కంపెనీస్ ఒక క్రాస్ బ్యాడ్జింగ్ అగ్రిమెంట్కి వచ్చాయి. ఇప్పుడేం రాలే, కొన్ని నెలల క్రితం వచ్చిందనమాట. ఇప్పుడు ఈ క్రాస్ బ్యాడ్జింగ్ అంటే ఏంటబ్బా అంటే, ఏమైతే మారుతి సుజుకి కార్లు అయితే ఉన్నాయో ఆ కార్ని గ్రిల్ లోగో పీకేసి టొయోటా వాడి గ్రిల్ వాడి లోగో పెట్టేసి వాడి కార్ కింద అమ్ముకోవడం, దీన్ని క్రాస్ బ్యాడ్జింగ్ అంటారనమాట. అంటే మీరు చూసే కొన్ని టొయోటా కార్లు యాక్చువల్లీ టొయోటా కార్లు కావు, అవి మారుతి సుజుకి కార్లు అనమాట. అఫ్ కోర్స్ ఇది మీకు వినడానికి షాకింగ్గా ఉండొచ్చు, బట్ ఇది రియాలిటీ. సో ఇప్పుడు ఆ క్రాస్ బ్యాడ్జింగ్ అయ్యే కార్లు ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి బెలినో ఏవైతే ఉందో టొయోటా వెళ్ళేసరికి గ్లాన్స్ అయిందనమాట. యాజ్ ఇట్ ఈస్ ఒకటే కారు, ఏమీ చేంజ్ ఏం లేదు, జస్ట్ లోగో మారింది అంతే. ఇది ఒక కారు. సెకండ్ కార్ ఫ్రాంక్స్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏమైతే ఉందో అక్కడ టొయోటాలో టేజర్ అయిందనమాట. ఓకే, ఒకే కార్, అగైన్ ఎక్స్పీరియన్స్ అంతా ఒకేలా ఉంటుంది, ఎక్కడా చేంజ్ లేదు. థర్డ్ కార్ ఎర్టిగా ఏవైతే ఉందో మారుతి సుజుకిలో, అది టొయోటాలోని రూమియో అయిందనమాట. ఓకే, ఇది థర్డ్ కార్. ఫోర్త్ కార్ గ్రాండ్ విటారా ఏవైతే ఉందో మారుతి సుజుకిలోని, అది టొయోటాలోని అర్బన్ క్రూజర్ అయిందనమాట. ఈ 4 కార్లు యాక్చువల్లీ స్పీకింగ్ టొయోటా కార్లు కావు, ఇవి మారుతి సుజుకి కార్లు. వినడానికి కొంచెం సర్ప్రైజింగ్గా ఉండొచ్చు, షాకింగ్గా కూడా ఉండొచ్చు, బట్ అది రియాలిటీ బ్రో. బై ద వే, ఇప్పుడు 4 కార్లు మారుతి సుజుకి బట్ టొయోటాకి ఇచ్చాడు, బట్ టొయోటా వాడు తిరిగి మారుతి సుజుకి ఏమి ఇచ్చాడు అంటే ఒక కార్ అయితే ఇచ్చాడు. ఓకే, దాంతోపాటు టెక్నాలజీ షేరింగ్ ఉంటుందన్నమాట. యూజువల్లీ రెండు కంపెనీస్ మధ్యన కొలాబరేషన్ అయితే క్రాస్ బ్యాచింగ్ ద్వారా. అఫ్ కోర్స్ టొయోటా యొక్క టెక్నాలజీ మారుతి సుజుకి కొంచెం వెళ్తుంది. అండ్ ఆల్సో ఒక కార్ అయితే టొయోటా వాడి కారు మారుతి సుజుకి ఇచ్చాడు అనమాట. ఆ కార్ ఏంటంటే ఇన్నోవా ఏమైతే చూస్తున్నారో, ఎస్పెషల్లీ ఐ థింక్ హై క్రాస్, అది మారుతి సుజుకిలోని ఇన్విక్టో అనే పేరు మీద అమ్మబడుతుంది అనమాట. రెండు ఒకే కార్లు, లోగో మారింది, ఫ్రంట్ గ్రిల్ మారింది, కొంచెం డిఫరెంట్ కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి, అది మినహాయిస్తే మొత్తం సేమ్ కార్. కానీ కొన్ని కార్లు ఆఫ్ టొయోటా ఇంకా టొయోటాగానే ఉన్నాయి, అది మారుతి సుజుకి ట్రాన్స్ఫర్ చేయలేరు. నాకు తెలిసి 100% చేయరు కూడా, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ వైడ్ గ్లోబల్ వెహికల్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్, లెజెండర్ అండ్ ఆల్సో హైలక్స్ అండ్ ఆల్సో క్యాంబ్రీ, ఇవి వాళ్ళ గ్లోబల్ వేరియంట్స్ అనమాట. ఇవి 100% ఇలాంటి క్రాస్ బ్యాడ్జింగ్ డీల్ ద్వారా మారుతికి అయితే వెళ్ళదు, అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కొనుక్కోవాలా టొయోటా కొనుక్కోవాలా అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో మారుతి సుజుకి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ మారుతి సుజుకి వైపు వెళ్తారు. ఇప్పుడు ఇలాగైతే అఫ్ కోర్స్ టొయోటా ఇంకెందుకు కొనాలి అలాంటప్పుడు మారుతి సుజుకి కొనుక్కోవచ్చు కదా అంటే, టొయోటాకు ఉండాల్సిన ఫ్యాన్ బేస్, ఆ బ్రాండ్ వాల్యూ ఆఫ్ కోర్స్ చాలా ఉంది. సో బరీనో కొనుక్కుందాం అని అనుకునేవారు వాళ్ళు గ్లాన్సా కొనుక్కుంటారు అనమాట. ప్లస్ ఐ థింక్ 1 year ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నాడు టొయోటా వాడు. సో ఐ థింక్ అదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఇన్నోవా హై క్రాస్ కొనుక్కోవాలనుకుంటే ఒకనొక టైంలోనైతే వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఓకే, అదే సేమ్ కారు మీకు మారుతి సుజుకిలో ఉంది కాబట్టి ఇన్విక్టో, అక్కడ కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు ఐ బిలీవ్. సో ఆ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారు మారుతి సుజుకిలో అయితే డిస్కౌంట్ 2 lakhs 3 lakhs డిస్కౌంట్ ఇచ్చేవారు అనమాట. సో మారుతి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. టొయోటా ఫ్యాన్ బాయ్స్ ఉంటారు కదా, టొయోటా అంటే ఒక రిలయబిలిటీ, టొయోటా ఒక్కసారి కొంటే సెట్, మనం అంటే పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలా పడితే అలా వాడియచ్చు అనుకున్న వాళ్ళు టొయోటా కొనుక్కుంటారు అనమాట. బట్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నా కదా, రెండు కార్స్ ఒకటే, ఏ డిఫరెన్స్ అయితే లేదు. సో ఇది క్రాస్ బ్యాడ్జింగ్ స్టోరీ. ఓకే, సో మీరు టొయోటా ఫ్యానా మారుతి సుజుకి ఫ్యాన్ అనేది కామెంట్ చేయండి. బట్ యా, అగైన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. కీప్ వాచింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ అండ్ లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.